మరి అటు డీసీ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ అయితే అయిపోయింది. ఈ మ్యాచ్ కేవలం మీకు ఆల్మోస్ట్ 22 ఓవర్స్, 23 ఓవర్సే జరిగింది. 40 ఓవర్స్‌లో. మీకు 70, 75 మినిట్స్ కంటే ఎర్లీ అయిపోయిందని చెప్పాలి. యాక్చువల్ మ్యాచ్ కంటే. సో, మీకు అంతా మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. ఒక ఆర్‌సీబీ బౌలింగ్ తప్ప మరి ఈ మ్యాచ్‌లో. సో, మరి ఓవరాల్‌గా ఏం జరిగింది? మరి డీసీ ఎక్కడ గేమ్ కోల్పోయిందో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముందైతే టాస్ అయితే అటు పత్తిరాడు గెలిచిండు. బౌలింగ్ ఎంచుకున్నాడు. నాకు ఢిల్లీ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు అనుకున్నా. వాళ్ళు బ్యాట్ ఫస్ట్ అని కూడా హ్యాపీ ఉంటారు అనిపించింది. వాళ్ళ టీంలో 3 చేంజెస్ చేసిళ్ళు. అటు సాహిల్ ఫరక్ నేర్చుకున్నారు. ప్యాచ్ నిశాంక అనుకున్నారు మీకు ఓపెనర్‌గా. ఓకే ఫైన్ అనుకున్నాం. సాహిల్ ఫరక్ నేర్చుకున్నారు. ఇంకా మీకు అటు లుంగి లేడు. సో, కైల్ జేమిసన్ తెచ్చుకున్నారు. ఇంకో ఫారినర్ తెచ్చుకున్నారు. ముఖేష్ కుమార్‌ని డ్రాప్ చేసి. సో, అక్కడ మీకు దుష్మంత్ చమేరా కూడా వచ్చిండు. సో, 3 చేంజెస్ ఉన్నాయి అనుకుంటే మీకు అటు ఫస్ట్ ఓవర్‌లోనే మీకు సాహిల్ ఫరక్ ఔట్. ఫస్ట్ బాలే ఎడ్జ్ అయితది. భువనేశ్వర్ బాల్‌లో మీకు ఫస్ట్ బాలే ఎడ్జ్ అయితది. నెక్స్ట్ బాల్ యార్కరు ఎక్స్‌పెక్ట్ చేసుండ్రు. సో, అక్కడ ఔట్ అయితాడు. యంగ్‌స్టర్ ఫస్ట్ మ్యాచ్ ప్రెషర్ ఉంటాయి. ఏమనలేం మనం. సో, మంచి మంచి ప్లేయరే. కానీ మరి ఇంకొన్ని ఛాన్స్‌లు ఇయ్యాలనిపిత్తాంది. దాన్ని ఇగ చూడాలి మరి. తర్వాత దాని ఇగ డీసీ వాళ్ళు ఏం చేస్తారని. సో, ఇక సాహిల్ ఫరక్ ఔట్ అయ్యిండు అనుకుంటాను. మీకు అదే ఓవర్‌లో ఇగ మీకు రన్స్ కూడా రావు. తర్వాత మీకు అక్కడ జేసన్ దొరుకుతాడు. కేఎల్ రాహుల్ మెయిన్ వికెట్ అనుకుంటే కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్ ఔట్ అయితే హెజల్వుడ్ బౌలింగ్‌లో. అక్కడ మీకు మంచి బౌన్సర్ ఇస్తారు. క్విక్‌గా ఇస్తాడు. మీకు లేట్ అవుతాడు. అక్కడ క్యాచ్ ఔట్. కేఎల్ రాహుల్ ఔట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ బాలే అక్కడ సమీర్ రిజ్వీ కూడా ఔట్. 2 ఫర్ 3 ఉంటారు స్కోరు. సో, 3 వికెట్లు పడతాయి. మీకు ఆ తర్వాత నెక్స్ట్ బాల్ హ్యాట్రిక్లు ఉంటారు. హెజల్వుడ్ హ్యాట్రిక్లు ఉంటాయి కానీ స్టెప్స్ అది 4కి వెళ్తాయి బాల్. ఆ తర్వాత మీకు ఎక్కడ పార్ట్నర్షిప్ రానే అనిపిస్తుంది. ఇంకా మీకు అటు కేఎల్ రాహుల్ అవుట్ అవుతారు. అటు వాళ్ళు అవుట్ అవుతారు. ఇంకా మీకు నితీష్ రాణా కూడా ఆర్డర్ పెట్టిస్తారు. నితీష్ రాణా కూడా అవుట్ అవుతారు. భువనేశ్వర్ కూడా వచ్చి వికెట్లు ఇస్తారు. సో, మీకు అక్కడ పవర్ ప్లేలో వాళ్ళు ఇంపాక్ట్ కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంపాక్ట్ పెట్టుకొని మీకు అభిషేక్ పోరెల్ని ఎత్తారు. అభిషేక్ పోరెల్ని ఎందుకు అంటే అక్కడ న్యూ బాల్ సర్వే కావాలి. ఎవరు వచ్చిన న్యూ బాల్ బీట్ అవుతారు. సో, మరి అశుతోష్ శర్మ తెస్తారు అనుకుంటా కానీ మీకు న్యూ బాల్ సర్వే కావాలంటే అటు అభిషేక్ పోరెల్కి ఎక్స్పీరియన్స్ ఉంది. సో, అభిషేక్ పోరెల్తో వీళ్ళు. కానీ అభిషేక్ పోరెల్ బాగా ఆడతాడని చెప్పాలి. అభిషేక్ పోరెల్ ఉన్నంత తనకు ఈ మ్యాచ్ పరంగా అయితే తనే మంచిగా ఆడిన అనిపించింది. అటు మీకు మిల్లర్ ఆడే ప్రయత్నం చేసి పవర్ ప్లేలో వాళ్ళు స్కోర్ చేసింది 13. అటు భువనేశ్వర్ 3 ఓవర్స్, హెజల్వుడ్ 3 ఓవర్స్ టప్ప వేస్తారని చెప్పాలి. అక్కడ 28 డాట్ బాల్స్ వాళ్ళిద్దరు కలిసి చేసినాయి. పవర్ ప్లేలో 28 డాట్ బాల్స్ అంటే అర్థం చేసుకోవచ్చు ఇక. వాళ్ళు 3 వికెట్లు తీసుకుంటారు పవర్ ప్లేలోనే. మీకు 6 వికెట్లు పడతాయి పవర్ ప్లేలోనే. సో, అక్కడ మీకు మిల్లర్ వస్తాడు. రక్షిత్ అందరూ రన్స్ అవుతాయి. షెఫర్డ్ కూడా 9 రన్స్ ఇస్తాడు. బాగానే వేసిండు అనిపించింది షెఫర్డ్. కానీ కంటెస్టెడ్ గేమ్లో కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చిన అనిపిస్తుంది కానీ బాగానే వేసిండు. రక్షిత్ అందరూ కూడా మీకు కొన్ని రన్స్కి వచ్చిన అనిపించింది కానీ మీకు అక్కడ మిల్లర్ వికెట్ ఇస్తాడు లాస్ట్ బాల్కి. స్ట్రాటజీ టైం అవుట్. మిల్లర్ అక్కడ అనవసరంగా షాట్ ఆడినా అనిపిస్తుంది మిల్లర్కి ఇప్పుడు అక్కడ అవుట్ అయిన తర్వాత. కానీ మిల్లర్ అవుట్ అయిన తర్వాత మీకు కైల్ జెమిన్సన్ చాలా ప్రయత్నం అవుతుంది. కైల్ జెమిన్సన్ ఫాస్ట్ బాలర్ ఆడుతుంది కానీ అక్కడ స్పిన్కి స్ట్రగుల్ అవుతాడు. అక్కడ సుయాష్ మంచి డాట్ బాల్ అవుతాడు. అక్కడ మీకు కైల్ జెమిన్సన్ అవుట్ అయిన తర్వాత కుల్దీప్ కూడా అవుట్ అవుట్ అయిన తర్వాత మీకు ఈ అభిషేక్ పోరెల్ ఎంత ట్రై చేసినా తను ఒక్కడే ఉంటాడు. హెజల్వుడ్ మంచి యార్కర్ అవుట్. ఆ తర్వాత ఇక చేజ్ ఏమున్నాయి అక్కడ మీకు 75 ఏముంటుంది. ఏమన్నా వికెట్లు పడితే ఇంకా కొంచెం క్లోజ్ గేమ్ ఉండొచ్చు కానీ అక్కడ బెతలు షాట్లు ఆడతారు. అటాకింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. మీకు ఇంకో అటాకింగ్ షాట్ ఆడబోతుంటే మంచి క్యాచ్ అని చెప్పాలి నటరాజన్ది. ఆల్మోస్ట్ బౌండరీ లైన్ టచ్ చేసి అంత పని చేసి కానీ మంచి క్యాచ్. అంత ఈజీ క్యాచ్ అది. నటరాజన్ బాగా పట్టిందని చెప్పాలి. సో, ఆ తర్వాత మీకు ఇక అటు పడికల్ కూడా మీకు స్టెప్ అవుట్ అవుతాడు. ఈ గేమ్ అయితే ఈజీ అయిపోతుంది అని చెప్పాలి. మరి వాట్ డన్ వెల్ ఫర్ ఆర్సీబీ అంటే వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్ యాజ్ యూజువల్ భువనేశ్వర్ అటు హెజల్వుడ్. మరి ఇంకా డీసీ ఇక మరి ఇక్కడి నుంచి ఎట్లా కోలుకుంటారో చూడాలి. మరి ఇప్పుడు మరి డీసీకి ఇంకా స్టార్క్ ఎత్తడా అంటే స్టార్క్ ఎత్తే ఎట్లుంటుందో చూడాలి. అటు ఇక మరి ఫీల్డింగ్లో ఒక రన్అట్ ఛాయిస్ వచ్చినా అది కేఎల్ రాహుల్ అక్కడ మీకు
కలెక్ట్ చేసుకోండి, హిట్ చేస్తే బాగుండు అనిపించింది అక్కడ ఢిల్లీకి. కానీ అక్కడికే మీకు గేమ్ ఆల్మోస్ట్ ఆర్సీబీది. సో ఇక గేమ్ అయితే అయిపోయింది. మరి అంతే ఓవరాల్ ఆర్సీబీకి అయితే మంచి విన్. వాళ్ళు ఈ విన్‌తో మంచిగా హ్యాపీ ఉంటారు. మీకు 18-6 గెలిచి ఉంటారు. మళ్ళీ మంచి నెట్ రన్ రేట్ వచ్చిందని చెప్పాలి. సో లాస్ట్ డీసీతో ఓడిపోయినందుకు ఈ మ్యాచ్ గెలిచినందుకు ఇంకా హ్యాపీ ఉంటారు. సో వెల్ డన్ ఆర్సీబీ అని చెప్పాలి. భువనేశ్వర్ ఇస్ ద లుడ్. వాళ్ళిద్దరు స్పెల్ అయితే వేరే. అటు మీకు వాళ్ళిద్దరు స్పెల్గా సర్వైవ్ అయితే మీకు ఏమైనా ఓప్ ఉంటే ఆర్సీబీ అదర్ టీమ్స్కి వాళ్ళిద్దరు స్పెల్లో ఇట్లా వికెట్లు ఇస్తే ఆర్సీబీ అయితే వేరే. వాళ్ళిద్దరు కనుక కొంచెం స్వింగ్ ఉన్న డేంజరస్ బౌలర్స్. సో చూడాలి మరి. ఓవరాల్ అయితే వెల్ డన్ ఆర్సీబీ. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.